వెల్కమ్ టు బ్రూక్లిన్. బేసిక్లీ ఇట్స్ టీ ఫ్యాక్టరీ అనమాట. మనం ఎప్పుడు టీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళలేదు. సో చూద్దాం. టీ ఫ్యాక్టరీ చేసిన తర్వాత వీళ్ళ ప్లాంటేషన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ టైం ఒక ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతున్నాను. యాక్చువల్లీ తెలుగు Hindi is enough. English is enough. Government for 1831. Now Brooklyn Groups. So the only black tea processing, traditional tea, normal tea. Totally the leaves are 4 types. The plant is only one. So one plant may different kinds of tea making. So first tea, white tea is you know white tea. You know white tea? No. White tea means the top buds only first to flush. White tea ka kg for 10,000 rupees. Only for Korea be expert tea. Okay. Very nice tea. Preventional cancer, BP, sugar, cholesterol, vitamin problem, kidney stone, heart pumping, blood circulation also be controlled. White tea. Second, 2 leaf for green tea. You know green tea, na? So green ka processing, steaming, crushing, roasting for weight loss, then body freshness. Third be normal traditional. So now traditional tea processing, that is the called CTC. CTC means crushing, tearing and curling. Garden bee, the leaves are plucking, then wash it, keep it for 12 hours here like this stage. So inside pura flow is coming, hot and cold fan. Basically dried the leaves, remove the moistures. So after drying, there are so many opener boxes there. So we take 250 kg leaf, directly box inside shifting. Down floor be crushed 40 minutes. Directly you can see the second stage. స్కూల్లో చిన్నప్పుడు ఇండస్ట్రియల్ విజిట్స్కి తీసుకొని వస్తారు కదా, అట్లా వెళ్ళినట్టుంది. మంచిగా చెప్తాను నాకు డీటెయిల్డ్గా. హియర్ ఇస్ ది ప్రాసెస్. టీలో ఎన్ని రకాలు ఉంటాయి నాకు ఇప్పుడే తెలిసింది భయ్య. ఇప్పుడు బేసిక్లీ టీ ఎండబెడతారు అనమాట. ఎండబెట్టే ప్రాసెస్ చూసాము. ఎండబెట్టిన తర్వాత ఎండిపోయినాక ఏం చేస్తారు అని చెప్పి ఇప్పుడు చూద్దాం కిందకి వెళ్ళి. The leaves are come this pipeline, then crushed. After crushing, then she goes to the tearing. 4 and 5 pieces. After tearing, इसका drum में ना bigger drum में curling 1 hour. Curling means उसको भी shape, bigger shape. Then fermentation in that biggest one tray. So fermentation means pure water be oxidizing. So natural color changing. Green tea turns to be red color. Final one roasting dryer. గట్టిగా రుబ్బుతుంది, బాగా రుబ్బుతుంది భయ్య. ఇది టైరింగ్ అంట, అంటే చిన్న చిన్న మొక్కలు చేస్తుంది. Darjeeling tea. Darjeeling no, we heard. Yeah, Darjeeling tea only moon tea, moonlight tea, 1 day night bee tea, kg for 15,000. One tea leaf, Yeah. tea powder or leaf? Leaf, Darjeeling tea. Oh, Temperature for 95 to 100 degrees Celsius. So within 20 minutes the black tea is ready. So you can see the final one roasting. Sorry, sheaving different things. So basically there. ఏ నుంచి కింద పడి ఆ పైకి వెళ్తూ ఉంటాయి. ఆ నుంచి రోలే ఆ కింద పడతాయి. ఆ కింద పడినట్టు మళ్ళీ దీంట్లో పైకి వచ్చి ఇక్కడికి వచ్చి దీంట్లో పడతాయి. ఫ్లో అనమాట. ఆ పైన పడినట్టు అంతా మళ్ళీ ఈ దీని కింద క్రష్ అయ్యి మొత్తం అంతా ఇక్కడ మనం జల్లెడ పెడతాం కదా ఇంట్లో. సో అట్లా జల్లెడంతా పట్టినట్టు అయ్యి ఇటు వచ్చేస్తుంది. One quality be different sizes of tea powder. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ టీ పౌడర్ బేసింగ్ ఆన్ ది క్వాలిటీ. టీ పౌడర్ అంతా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ అంతా స్టోర్ చేసి కూడా పెట్టుకొని ఉన్నారు. ఎగ్జిట్ దొబ్బేస్తున్నాం. సో వన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇదంతా వీళ్ళది వేర్ హౌస్ అనమాట, లైక్ గోడౌన్ లాగా అనమాట. మొత్తం అంతా ఇక్కడ స్టోర్ చేసుకొని పెడతారు. ఎక్స్క్లూజివ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ బ్రూక్లిన్ వాళ్ళది. ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి ఏమేమి చూద్దాం. బ్రూక్లిన్ కెఫే, ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్ అంతా ఏమేమి ఉన్నాయని. మ్యాగీ, ఫిల్టర్ కాఫీ, ఫ్రీ శాంపుల్ టీ వీళ్ళ దగ్గర అయిన పౌడర్తోని. మామా ఎట్లుంది? వీళ్ళ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్లో ఫ్రీ టీ శాంపిల్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న టీ అంతా ఒక్కొక్క టేస్ట్ చేసాము. అండ్ దిస్ ఇస్ ద అరేంజ్ ఫర్ దేర్ అవుట్లెట్స్. ఇట్స్ వెరీ గుడ్. ఇన్సైడ్ లైక్ ఏంటంటే ఏదో ఒక బయట కంట్రీలో ఉన్న ఫీలింగ్లో ఉందన్నమాట. అదనమాట టీ ఫ్యాక్టరీ గురించి. అండ్ లాస్ట్లో వచ్చేటప్పుడు శాంపుల్ టీతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాం అండ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి, హోమ్ మేడ్ చాక్లెట్స్. సో రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్స్ తీసుకుని. వేర్ ఆర్ వి మూవింగ్ నెక్స్ట్? You should only see. చాక్లెట్ ఫ్యాక్టరీ అంట. ఎక్కడ? టూనూర్ అని చెప్పన్నారు. యూ నో ఇట్ రైట్. అడిగిపోదాం. చాక్లెట్ ఫ్యాక్టరీ చూసుకొని ఈగల్ అడ్వెంచర్స్ వెళ్ళిపోదాం. అదేదా మ్యాటర్. టీ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయిపోయాము. సీ ఇంత బ్యూటిఫుల్ వ్యూ. స్ట్రాబెరీ ఫార్మ్స్ ప్రాపర్ వ్యూ ఉంది స్టెప్ కన్స్ట్రక్షన్కి.
వీళ్ళు ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే పైన ఇంట్లో కార్లో కానీ బైక్లో కానీ వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి, ఎట్లా వెళ్తారు అని ఒక డౌట్. బ్రూక్లైన్ టీ ఫ్యాక్టరీ విజిటర్స్. ఇల్లులు కూడా చూడండి అంతే హైట్ కట్టున్నారు పై దాకా. రాక్ బిస్ట్రో రెస్టారెంట్ లంచ్ చేసుకుని ఇటు కూర్చున్నా భయ మంచి వ్యూ అంటే కదా ఇటు కూర్చున్నాడు. ఎక్కడ పడితే అక్కడ కూర్చోండి. హైదరాబాద్లో కూర్చుంది నచ్చు కదా. ఇంత మంచి వ్యూ దొరికినప్పుడు వై షుడ్ వి మిస్. ఏమంటావు నితిన్? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం సింక్ అయ్యండి. లేలే ఫ్రీగానే కూర్చున్నాం ఇక్కడ, ఎక్స్ట్రా ఏం పే చేయట్లేదు, జస్ట్ ఫుడ్కి మాత్రం పే చేస్తున్నాము. సైన్ ఏమంటావు? వీఆర్ పేయింగ్ ఫర్ ది అంబియన్స్ అంటున్నా. మామూలుగా లేదు, ఫుడ్కే యాక్చువల్లీ అంబియన్స్ కూడా ఫుడ్కే పే చేస్తాం. చాలా బాగుంది వ్యూ మాత్రం అదిరిపోయింది. సాయి అన్న పద్ధతిగా ఒకదాన్ని పొగడి నేను ఫస్ట్ టైం వింటున్నా ఈ ట్రిప్లో. పన్నీర్ బటర్ మసాలా, బటర్ రోటీ విత్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఫుడ్ బాగుంది. ఇన్ని అయిపోయినాయి. మేము వేసుకున్న అడ్వాన్స్ కర్రీస్లో సాల్ట్ అండ్ పెప్పర్ దేంట్లో లేవు, అన్ని చేసుకున్నాం. భయ అయితే ఫ్రైడ్ రైస్లో పోసుకున్నాడు మొత్తం. వచ్చేసి 4 o'clock అవుతుంది. అండ్ యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం అయితే ఈగల్ అడ్వెంచర్స్ వెళ్ళాలి. అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి విల్ డూ ఇట్. ఈగల్ మందు ఫ్యాక్టరీ ఉంది, విల్ విజిట్ దట్. స్టే ట్యూన్. కాదు డీహైడ్రేషన్కి అది బాగా పనిచేస్తుందంట. ట్రై చేస్తాం ఏంటి మళ్ళీ వెళ్దాం హాస్పిటల్కి. బాగుంది. నాకు తెలుసు ఫార్మసిస్ట్ ని చూడాలనుకుంటుంది. ఎస్ ఓపెన్ గానే చెప్పిన ఇందాక. వాళ్ళు జాయిన్ చేస్తే పర్సనాలిటీ చేసి బిల్ ఎక్కువ వేస్తారు భయ్, అదో ప్రాబ్లం వల్ల. ఐ నీడ్ అ ప్రాపర్ టైం. ఓకే, ఆయిల్ లాంటిది ఏదైనా తెచ్చి నడుస్తున్నప్పుడు పడిపోతాడు, మళ్ళీ తీసుకెళ్ళాలి. ఐడియా ఏదో బాగుంది భయ్యా. వస్తే వాట్ ఈస్ హిస్ ఏజ్ అని మళ్ళీ అడగదు. సే బై టు దిస్ బ్యూటిఫుల్ వ్యూ. పోబుద్ది అయితే లేదు మా ఇడికి వెళ్ళి, అంత బాగుంది. చలో స్టార్ట్ అవుతున్నాం ఈగల్ అడ్వెంచర్స్కి. లేండి లేండి భయ్యా. సరే లాస్ట్ ఎవరైతే అవసరం వాళ్ళు నితిన్ గారిని ఎక్కించుకోండి పిలియన్. మరి వైలెంట్గా ఉన్నారు మో. అరే ఆడు ఏడుస్తాడు రా. జగదీష్, హరిహరన్, భరత్, నేను అందరం వచ్చేసాం. సాయి ఒక్కటి మిగిలిపోయాడు. సాయినా కంగ్రాచులేషన్స్, యూ గాట్ బంపర్ ఆఫర్. నువ్వే లాస్ట్ ఎవరు వస్తావు వాళ్ళ, నువ్వే వచ్చినావు లాస్ట్. మళ్ళీ నేను కూర్చోమంటే పిన్నే కూర్చుంటా, నేను మాత్రం ఎక్కించుకున్నాను. ఏనే ఉండిపోతా. ఇంత ప్రేమ ప్రో రైడర్ ఎక్కించుకోవాలంటే కొంచెం అన్నా ఉండాలి బ్రో. నువ్వు రైడర్ కదా సార్, బ్రో ఫీల్ లేదు సార్. నువ్వు డిస్ట్రిబ్యూటర్ సార్ నా ఐస్ క్రీమ్కి ఇగో పుల్ల పడిపోయింది. ఇప్పుడు ఎట్లా తినాలి, కొంచెం మిగిలిపోయింది. ఇట్లా ఇంకో పొల్ల అడిగి అందుకనే రా నేను ఎవరు ఎక్కించుకుంది. అయినా కూడా మా చూడు అదేరా మా సాయి లాస్ట్ వచ్చింది. సాయి ఎక్కించుకొని అసలు ఫీల్ కాకు. మొత్తం అంతా ఒక కేవ్లో పోయినట్టే ఉంది. బట్ యూజువల్లీ కేవ్ అంటే రాక్స్తో బిల్డ్ అవుతుంది, ఇక్కడ మాత్రం చెట్లతో బిల్డ్ అయింది. మెలికలు తిరుగుతున్నా కూడా నాదే అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. జీవితంలో ఎప్పుడు చూడండి మలుపులు ఉన్నాయి భయ్య ఈ రోడ్లో. వా క్రేజీ ఉంది భయ్య. ఇది కూనూరు బస్ స్టాండ్, కూనూరు రైల్వే ట్రాక్ క్రాసింగ్, కూనూరు రైల్వే స్టేషన్. ఈవెన్ లోపల టాయ్ ట్రైన్. మార్నింగ్ చూపిద్దాం అనుకున్నా, మిస్ అయింది. గోప్రో బ్యాటరీ అయిపోయింది అప్పుడు, అందుకని ఇప్పుడు ఇల్లు అంతా స్టెప్ కన్స్ట్రక్షన్ కదా. సో కొన్ని ఇళ్ళకి ఎట్లుంది అంటే లైక్ టెర్రస్లో కార్ పార్కింగ్ ఉంది, కింద ఇల్లులు ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఇంట్లో పైకి వచ్చి కార్ తీసుకొని బయటకి రోడ్ మీదకి వచ్చేస్తున్నారు. అట్లుంది. నేను 4-5 houses చూసినుండే నేను ఇవాళ. ఇది ఇంత ఉంది, ఏమోంగా వస్తుంది అసలు. ఇవ్వండి ఈ ఇంట్లో కూడా పైకి ఉంది కార్. ఈసారి క్లియర్గా అనిపించింది. ఇలాంటి ప్లేసెస్లో రెగ్యులర్గా ఉండే వాళ్ళకి లైక్ వాళ్ళ లైఫ్ ఇక్కడ లీడ్ చేస్తున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటారు? విల్ దే బీ ఏ హ్యాపీ సోల్స్ ఆర్ ఏదో ఉండాలి కదా ఉండాలి అన్నట్టుగా ఉంటారా? మీరేమనుకుంటున్నారు? మార్నింగ్ వచ్చేటప్పుడు ఇంత మంచి వ్యూ ఉందని చెప్పి తెలియలేదు భయ్య. మాన్సూన్స్ క్లౌడీ ఉంటే వర్షాకాలంలో ఈ ఏరియా ఎట్లుంటుందో, పీ కల్టివేషన్ అంతా
అసలు అంత పైకి వెళ్ళి ఎట్లా కల్టివేట్ చేస్తున్నారు అబ్బా, అది హైలైట్. అసలు పెద్ద పెద్ద హిల్స్ మధ్యలో ఊరిని ఇప్పటివరకు అయితే ఎక్కడ చూడలేదు. దిస్ ఈజ్ వెరీ హ్యూజ్ అబ్బా. బస్సులు చూడన్నాడు ఎంత చిన్నగా కనిపిస్తుందో. బాబా 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 ఎంత బ్యూటిఫుల్ ఉందా. ఖతర్నాక్. పిల్లలన్నిటికీ ముత్తూట్ ఫైనాన్స్ బాగా గట్టి ప్రమోషన్ గోల్డ్ లోన్ కోసం. ప్రతి ఇంటి మీద అదే ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్. కాకపోతే ఇట్లా కార్ వచ్చినా కూడా స్కోప్ లేదు, అంత సన్నగా ఉంది రోడ్. షార్ట్ కట్ అనుకుంటా ఇది, అందుకని ఇట్లా చూపిస్తుంది. ఈగల్ అడ్వెంచర్స్కి వెళ్ళే రోడ్ అడ్వెంచరస్ ఉంది. ఆఫ్ రోడింగ్ డిచ్కి డిక్కమో. గూగుల్ మ్యాప్స్ ఏం చేసిందంటే మెయిన్ రోడ్లో నుంచి కాకుండా షార్ట్ కట్లో నుంచి తీసుకొని వచ్చిందనమాట. ఫుల్ ఇంకొంచెం ముందర పోతే కొంచెం పెద్ద రోడ్డు కలుస్తాం. ఇటు కాదా బిస్కెట్ దూరం తిరిగిపోతుంది భయ్యా. హోటల్ అల్టిమేట్ లగ్జరీ రూమ్స్, నైస్. ఓకే, మంచి వ్యూతోనే ఉన్నాయి. ఈ అడవిలో కూడా రూమ్స్ ఉన్నాయంటే పెద్ద సాహసం అనేది చెప్పాలి. ఫైనల్లీ ఈగల్ అడ్వెంచర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. వ్యూ అయితే మాత్రం ఖతర్నాక్ ఉంది ఇక్కడ నుంచి. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. చూడాలి, చూద్దాం లోపలికి వెళ్ళి ఏమేమి అడ్వెంచర్స్ ఉన్నాయి, మనం ఏమేమి చేయగలుగుతాం ఏంటి అని చెప్పి. కెమెరా మొబైల్ ఫోన్స్ ఏం నాట్ అలౌడ్ అంట. రీజన్ ఏంటంటే వెనకాల ప్రింట్ షాప్ అని ఉంది కదా, సో అక్కడ వాళ్ళు ఫొటోస్ ఇస్తారనమాట. వాళ్ళ దగ్గర ఫొటోస్ తీసుకోవాలని చెప్పి కెమెరాస్ మొబైల్స్ నాట్ అలౌడ్ అంటారు. ఇక్కడ క్యాష్ కౌంటర్లో అన్నీ పెట్టేసి అయిపోయిందన్నమాట. డబుల్ సిప్ లైన్. సింపుల్గా చెప్పాలంటే డబుల్ బొక్కే, అంతవరకు ఏం కాదు. పని జరిగేది బట్ ఎవరు కరువులో వాళ్ళు ఉన్నారు భయ్య. గుడ్ థింగ్ ఏంటంటే ఈగల్ అడ్వెంచర్స్ లో కన్నా ఈగల్ అడ్వెంచర్స్ రావడానికి చేసిన అడ్వెంచర్ ఇంకా మంచిగా ఉంది. సమ్మర్లో వచ్చాము కొద్దిగా, అంటే సమ్వాట్ ఒక 60% 40% డిసప్పాయింట్మెంట్. అంటే బేసిక్లీ ఏంటంటే ఇక్కడికి వచ్చి జస్ట్ చిల్ అవ్వడానికి. ఈ క్లైమేట్ అంటే మనకు యూజువల్లీ హైదరాబాద్లో ఫుల్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చి కొంచెం కూల్ వెదర్ని ఎంజాయ్ చేయడానికి రావచ్చు అంతే. బట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి, ఎంజాయ్ చేయాలంటే మాత్రం సమ్మర్లో వస్తే అంత గొప్పగా అయితే ఎంజాయ్ చేయలేము. ప్రాక్టికలీ వీ కమ్ ఫర్ చిల్ బట్ వీఆర్ డూయింగ్ చిల్. పైన చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందంట. ఇప్పుడు రూమ్కే అది ఇంకేం బిక్తాం పోయి చూసుకోమమ్మా. ఇది లోపల ఎంట్రన్స్ క్యూ కాదు, ఎంట్రన్స్ ఇంకా తీసుకోవడానికి క్యూ ఇంత ఉన్నారు. సో పెచ్చలు అయితే తీసుకున్నాం భయ్య. పక్కన ఇంకో చిన్న ఫ్యాక్టరీ ఏదో ఉంది, వీలైతే అక్కడికి వెళ్తాం, లేదంటే డైరెక్ట్ ఇంకా రూమ్ పోయి కొంచెం రిలాక్స్ అయ్యి పెట్టిపోతాం. తిరుపతిలో కూడా ఇంత పెద్దగా ఉండదు, తిరుపతి కిలో కూడా ఇంకా తక్కువ ఉంటుంది. గోవిందా గోవిందా. ఇద్దరు సైకిల్ దొక్కేది ఉంటుంది చూడు ముందరానికి, అది అక్కడ అది క్లోజ్ మమ్మీ ఇప్పుడు భయమో టైం వల్ల. షిట్ మ్యాన్ షిట్. థ్యాంక్ యూ మైక్. బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీ ఇక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. చలో లోపలికి వెళ్ళి చూద్దాం. 6:30కి క్లోజ్ అంట, 6:20 అవుతుంది టైం. కోకో బీన్స్ processing and then molded into shapes and sizes with nuts, flavors to the consumer's choice. White chocolate. Chocolate balls. Molding machine. Molds, chocolate molds. Chocolate syrup నుంచి దీంట్లో పోసేసి కట్ చేసేస్తారు ఫ్రీజ్ చేశాక. బయట నుంచి బిల్డింగ్ చూసి చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నా చాక్లెట్ ఫ్యాక్టరీ. తిప్పి కొడితే 2 నిమిషాలు పట్టలేదు. ఒకే క్లిప్లో మొత్తం ఫ్యాక్టరీ టూర్ అంతా అయిపోయింది. వీ గాట్ టు సీ వన్ బ్యూటిఫుల్ వ్యూ. మంచిగా వాళ్ళంతా బెంచ్ మార్క్ చాక్లెట్తో ఎంగ్రేజ్ చేసింది. మీరు ఊటీ ప్లాన్ చేసుకుంటే 6 కల్లా అన్నీ క్లోజ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఆ లోపు అన్నీ గట్టిగా తిరగడానికి ట్రై చేయండి. లివింగ్ ఫ్రమ్ ది చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీ టు న్యూ సుమిత్ విలా వచ్చేసారు. రూమ్ 6:48 అవుతుంది టైము. సో ప్రజెంట్ ప్లాన్ వచ్చేసి రూమ్కి వెళ్ళిపోయి 1 గంట సేపట్లో రిలాక్స్ అయ్యి డిన్నర్కి బయటకు రావాలి. వచ్చి డిన్నర్ చేసుకొని పోయి పడుకొని మళ్ళీ పొద్దున్నే దొడబెట్టాకి వెళ్ళి చూసుకొని రావాలి. చూసుకొని వచ్చిన తర్వాత ప్యాకప్ అండ్ లీవ్ ఫ్రమ్ ఊటీ. మా నెల్లూరు కార్ మా
పోలీసులు ఆపుతున్నారు అక్కడ వెనకాల. ఇక్కడ కూడా ఇంటి పైన పార్కింగ్. టెంపరేచర్ బాగా తగ్గింది. స్టార్ట్ అయ్యి ముందు 18 degrees చూపించింది. ఐ కెన్ ఫీల్ దట్ యాక్చువల్లీ. చేతులకు మంచిగా చాలా కొడుతుంది గాలి. ట్రాఫిక్ చూడండి ఎంతగానో ఉందో. ఆల్మోస్ట్ 1 kilometer నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ అంతా ఇట్లనే ఉంది. కార్లో వచ్చింటే బిస్కెట్ భయ మొత్తం అంతా జామ్ అయిపోతుంది. అక్కడ ఎవరో బస్సులో నుంచి పిల్లలు అనుకుంటా బస్సులో చెత్త పడేసారు బయటకి. దానికే పోలీసు వాళ్ళు ఆ బస్సును ఆపేసి డ్రైవర్కి వార్నింగ్ అదే ఎవరు పడేసారని చెప్పి అడుగుతున్నారు. అండ్ అందరినీ గట్టిగా మందలిస్తున్నారు. దిస్ గుడ్ యాక్చువల్లీ. సిటీ మొత్తం క్లీన్గా మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. దాన్ని ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా ఇనిషియేషన్ లాగా తీసుకొని దాని మీద స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకోవడం అనేది రియల్లీ చాలా గుడ్ అనమాట. ఎవ్రీ సిటీలో ఇట్లా కనుక వస్తే డెఫినెట్లీ వీ విల్ బీ వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. వీ హ్యావ్ అరైవ్డ్ టు ద విల్లా బ్రా, ది న్యూ సుమిత్ విల్లా. వావ్, మన హెచ్డి విజన్ గ్లాస్, హెచ్డి గ్లాసెస్ లైట్స్ ఆన్ చేసుకోకపోతాయి కాస్త ఈ రూట్లో నైట్.